అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మదర్స్ డే. ముందుగా మహిళలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలండి. మదర్స్ డే సందర్భంగా మా మదర్ గురించి కొన్ని విషయాలు. అమ్మ మనకి బెస్ట్ గార్డియన్గా, గైడ్గా, వెల్ విషర్గా, బెస్ట్ ఫ్రెండ్గా, మన వెన్నంటే సపోర్ట్గా ఉండేది అమ్మ. వీటన్నింటిలో తీసుకుంటే మా మదర్ వచ్చేసి అయితే మాకు చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు. మాది రైతు కుటుంబం. మేమందరం ఆడపిల్లలమే ఇంట్లో. మాకు గ్రామంలో స్కూల్ వచ్చేసి కొంచెం అవుట్స్కట్స్లో ఉండేది. ఆ స్కూలు అంతా హాస్టల్ బేస్ చేసుకొని ఉండేది. ఎక్కువగా డే స్కాలర్స్ అనేది అలో లేదు. మనము గ్రామంలో కొంతమంది రిక్వెస్ట్ మేరకు డే స్కాలర్స్ని కొంతమంది మాత్రమే వెళ్ళే వాళ్ళము. ఇంకా ఇంటికి స్కూల్కి మధ్యలో చాలా పొలాలు, చెట్లు అవి చాలా దట్టంగా ఉండేది. ఒక 20 మెంబర్స్ వరకు అట్లా గ్యాదరే వెళ్ళే వాళ్ళము. హాస్టల్లో చాలామంది పిల్లలు ఉండేవారు. మంచి ఫేమస్ స్కూల్లోనే చదువుకున్నామండి. ఇప్పటికీ చాలా ఫేమస్ స్కూల్ అది. ఒక చిన్నపాటి ఫారెస్ట్ని తలపించేలా ఉండేది. ఒక 15 to 20 మినిట్స్ మేము లేటుగా వచ్చినా సరే అమ్మ మాకు ఎదురుగా వర్షాకాలం అయితే ఒక గొడుగు తీసుకొని మాకు ఎదురు వచ్చేవాళ్ళండి. అంటే మేము కాలినడకనే వెళ్ళే వాళ్ళం. ఒక 20 మినిట్స్ గ్యాప్లో ఉండేది ఇంటికి స్కూల్కి మధ్యలో. కాస్త లేట్ అయినా సరే కంగారు పడుతూ అమ్మ ఎదురొచ్చేది. అదొక పెద్ద మెమొరీ అనిపిస్తుంది ఇప్పుడు గుర్తు చేసుకుంటే. అమ్మకి చాలా చిన్న వయసులోనే మదర్ చనిపోయారు, తన పెళ్ళి కాకముందే. అమ్మ తన పిల్లలకి ఏ లోటు రాకూడదు, తనే అమ్మ లేకుండా చాలా కష్టాలు పడింది అనే ఫీలింగ్ తనకు చాలా ఉండేది. మమ్మల్ని అయితే కంటికి రెప్పలా కాపాడుకునేది. ఇప్పటికీ ఇంత వయసులో కూడా చిన్నగా ఏదైనా వచ్చినా నేనున్నాను అంటూ అమ్మ ఎప్పుడు చాలా సపోర్ట్గా ఉంటుంది. నిజానికి అమ్మ చాలా ధైర్యవంతురాలు, చాలా సహనం, చాలా ఓర్పు ఉంటుంది మా మదర్కి. అమ్మ చిన్న వయసులోనే కొన్ని కారణాల వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయారు. దానివల్ల అమ్మ చాలా మిస్ అయిపోయింది. అమ్మకి డెలివరీస్ అన్నీ కూడా నాన్నే చేశారు. ఎందుకంటే వేరే సపోర్ట్ ఏది లేదు. నాన్నమ్మ కూడా హెల్త్ సహకరించకపోయేది. అమ్మ ఆ పీరియడ్లో కూడా చాలా సఫర్ అయింది. నానే సపోర్ట్గా నిలిచాడప్పుడు. నాన్న కొంచెం కోపిష్టి అండి. తనకు కొంచెం కోపం ఎక్కువ ఉన్నా అమ్మ చాలా సర్దుకుంటూ వస్తుంది. ఇరుగు పొరుగు నుంచి కూడా తనకి మనసులో ఏముండదులే, కల్మషం ఉండదు, కొంచెం కోపం ఎక్కువ, మీకు తెలిసిందే కదా అనుకుంటూ చాలా చక్కగా మేనేజ్ చేసుకుంటుంది అమ్మ ఫ్యామిలీని. మాది ఆర్థికంగా కలిగిన కుటుంబమే అయినా మధ్యలో పరిస్థితులు కొంచెం తలక్రిందులుగా అయి కొన్ని కారణాల వల్ల ఆర్థిక సమస్యలు అయితే తలెత్తాయి ఫ్యామిలీలో. ఇంకా కొంచెం స్థితిగతులు మారటం వల్ల బంధువుల నుంచి కూడా చాలా సమస్యలు ఎదుర్కొన్నారు ఇంట్లో. ఆ సిచ్యువేషన్లో కూడా నాన్నకి చాలా సపోర్ట్గా నిలిచి మా మ్యారేజెస్ అవన్నీ కూడా చాలా చక్కగా మేనేజ్ చేసుకున్నారు. వాళ్ళకి కొడుకులు లేకపోయినా మంచి కొడుకులాంటి అల్లులని, మంచి లైఫ్ని అయితే ఇచ్చాడు మాకు ఆ భగవంతుడు. వాటిలన్నింటినీ అధిగమించి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అమ్మ. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు కదా. నిజంగా అమ్మ ధైర్యమే మా ఫ్యామిలీని ఇంతగా ముందుకు నడిపించింది అని అనిపిస్తుంది కొన్నిసార్లు ఆలోచించుకుంటే. ఆర్థికంగా, మానసికంగా ఎన్ని సమస్యలున్నా అమ్మ బయట వాళ్ళతో అయితే అస్సలు షేర్ చేసేవాళ్ళు కాదు. చిన్నప్పటి నుండి అమ్మలో ఆ క్వాలిటీ చూసి పెరిగాం కాబట్టి ఆ క్వాలిటీ మాలో కూడా, మా ముగ్గురు సిస్టర్స్లో కూడా డెవలప్ అయిందనే చెప్పొచ్చు. వ్యవసాయ కుటుంబం కనుక మనము పొలానికి వరి పంట పడినప్పుడు కానీ చాలా ఎక్కువగా వర్కర్స్ వచ్చేవారు. వాళ్ళు బాక్సెస్ తెచ్చుకోపోయినా అమ్మ విసుగనేది లేకుండా చాలామందికి వంట కూడా చేసి పెట్టేవారు చాలా ఓర్పుగా. ఇప్పుడైతే అంత ఓపిక ఎవరికి ఉండట్లేదు అనుకోండి. ఇరుగు పొరుగు కూడా అమ్మ చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. వారు ఏ సహాయం అడిగినా అస్సలు కాదనరు. ఈ ఏజ్లో కూడా చాలా ఓపిక ఉంటుంది తనకి. చాలా యాక్టివ్గా కూడా ఉంటుంది. చిన్న వయసులో స్కూలింగ్లోనే కాదండి, ఇప్పటికీ కూడా అవే ఎదురు చూపులు. మేము వస్తున్నామని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే అమ్మ గేట్ దగ్గరికి వైపు వచ్చేసి ఇట్లా ఎదురు చూస్తూ ఉంటుంది. ఫోన్ చేస్తూ ఉంటారు, ఎక్కడి వరకు వచ్చావు ఏంటి అనేసి. రీసెంట్గా ఒక మూవీ ఆన్లైన్లో చూశాను. అందులో ఒక డైలాగ్ అయితే చాలా కనెక్ట్ అయింది. కనిపించని దేవుణ్ణి కనిపించమని కోరుకుంటాము, పూజలు చేస్తాము, కనిపించిన దైవం లాంటి పేరెంట్స్ని మాత్రము పట్టించుకోము అని. నాకైతే ఆ డైలాగ్ చాలా బాగా అనిపించిందండి. చాలా కనెక్ట్ కూడా అయ్యాను. మరి అంతే కదా, పేరెంట్స్ని కనుక పట్టించుకుంటే ఈ వృద్ధాశ్రమాలు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయని రోజు రోజుకు. ఇవన్నీ ఎందుకు ఉంటాయి చెప్పండి. ప్రతి మదర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బ్రహ్మ సృష్టిలో అమ్మను మించినది లేదు,
అమ్మలేని లోటునైతే ఎవరూ భర్తీ చేయలేరు. పేరెంట్స్ అలవాట్లు అభిరుచుల ప్రకారమే మనము పెరుగుతామండి. అలాగే మన అలవాట్లు మన అభిరుచుల మేరకే మన పిల్లలు పెరుగుతారు. అందుకనే మన పేరెంట్స్ని మనం చక్కగా చూసుకుంటే వాళ్ళు కూడా మనల్ని చక్కగా చూసుకుంటారు. వాళ్ళలో మంచి ప్రవర్తన అనేది డెవలప్ అవుతుంది. అమ్మలోని దయాగుణం జాలి వచ్చినట్లే నాన్నలోని కోపం కూడా వచ్చింది. మా పిల్లలు తరచూ అంటూ ఉంటారు, మీరు అమ్మమంత సహనం ఓర్పు మీకు రాలేదు, తాతయ్యలో ఉన్న కోపం చాలా వచ్చింది అనేసి. పేరెంట్స్ ఉన్నప్పుడు చూసుకోకుండా వారు వెళ్ళిపోయిన తర్వాత ఎన్నో దాన ధర్మ కార్యక్రమాలు అవి నిర్వర్తిస్తూ ఉంటాము. అలా కాకుండా ఉన్నప్పుడే వాళ్ళని సంతోషపెట్టి ఉన్నప్పుడే చక్కగా చూసుకుంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇలాగా మీతో ముచ్చటించుకుంటూ నా వర్క్స్ అన్నీ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ప్రతి మాతృమూర్తికి పేరు పేరున మరొకసారి మాతృదినోత్సవ శుభాకాంక్షలండి. ఇవాళకి ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.